రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ మహబూబ్నగర్లో ఇంకా కూడా మీరు కుట్రలు చేస్తున్నారు, ఈ కుట్రలు మానుకోండి అని చెప్పన్నారు. ఆల్రెడీ వాళ్ళు కుట్రలో చేయటం అయిపోయింది, కుట్రలో మానుకోవటం అయింది. ప్రస్తుతం వాళ్ళని వాళ్ళు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్టేజ్ నుంచి క్రమేపీ పడిపోతూ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దెబ్బకి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద కుట్రలు చేసే పరిస్థితి లేదు. వాళ్ళను వాళ్ళు సరి చేసుకునేటువంటి ప్రయత్నం నిమగ్నం అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ కోసం ప్రయత్నాలు చేసి కుట్రలు చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ తోటి కొంత అంటగాగేటువంటి ప్రయత్నం చేశారు. చివరికి ఇప్పుడు వాళ్ళు కూడా చిన్నగా జారిపోయారు. అంటే లీడర్ బలపడే కొంది వీళ్ళిద్దరూ ఎటోళ్ళటు సర్దుకున్నారు ప్రస్తుతానికి. కానీ ఎప్పుడైనా కానీ బీఆర్ఎస్ తోటి ఎదురుగా ఉన్నటువంటి శత్రువుతో ఎప్పుడైనా యుద్ధం చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీలో కనపడకుండా వెనకమాల నుంచొని పొడిచేటువంటి వాళ్ళతో యుద్ధం చేయడం చాలా కష్టం. అందుకని ఎప్పుడైనా సరే వెనకన్నటువంటి వాళ్ళని గమనించి, అందుకనే ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసల్ని ప్రోత్సహించి తీసేసుకున్నారు. దీంతో ఎప్పుడైతే వాళ్ళు అట్నుంచి ఇటువైపుకి వచ్చేసారో ఆటోమేటిక్గా ఇక్కడ ఇతను స్ట్రాంగ్ అవుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఇతను స్ట్రాంగ్ అవుతూ ఉన్నారో ఆటోమేటిక్గా కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము కూడా మీతోటే గట్టిగా అని చెప్పి బలంగా చెబుతూ వాళ్ళు కూడా ముందు వరుసలోకి వచ్చి నుంచుంటున్నారు. అటుపక్క ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా చిన్నగా పాపం వాళ్ళ దగ్గర డౌన్ అయ్యే కొంది వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. రాజకీయంగా ఎప్పుడు ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు, దాంట్లో ఇదేం లేదు. నిన్న కేటీఆర్ గారు అన్నట్లుగా అట్లట్లా తీసుకుంటారని అంటే అన్యాయం అంటే అంతకంటే ఇంకా అజ్ఞానమైనటువంటి మాట ఇంకోటి లేదేమో అనిపిస్తూ ఉంది. అది సరైనది కాదు. నువ్వు చేసింది నువ్వు చేసావు, వాళ్ళు చేసింది వాళ్ళు చేస్తారు. రెండూ తప్పే, అది తప్పే ఇది తప్పే. మనం దాన్ని తప్పు అని అంటలా, తప్పే. కానీ ఆ మాట్లాడేటువంటి ఆ పాయింట్, ఆ కామెంట్ చేసేటువంటి అర్హత బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. బీఆర్ఎస్ పార్టీ ఆ కామెంట్ చేయకూడదు. ఆ కామెంట్ చేసే పరిస్థితి ఏదైనా ఉంటే ఇంకెవరైనా చేయొచ్చు, వాళ్ళకి అర్హత లేదు. ఒకసారి బయట ప్లే చేయండి. ఇవాళ ఢిల్లీకి పోయి 4 రోజుల నుంచి హరీష్ రావు, కేటీఆర్, మోడీ చుట్టూతా పిల్లి తిరిగినట్టు తిరుగుతున్నారు. ఏదో ఒకటి చెయ్యి మమ్మల్ని ఎట్లన్నా కాపాడు అని. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సతాయించినోడు ఎవడైనా లెక్క చెప్పాల్సిందే. ఇవాళ వంతు కేసీఆర్కి వచ్చింది అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఎన్నికైనా నెల తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం, ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై కుమ్ముక్కై మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిరు. 3 నెలలు కూడా ఉండనీయమని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా? ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద బీఆర్ఎస్ఏ ఉండదు, పాతాళానికి పోయిందనే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే నీ పార్టీకి పుట్టగతులు ఉండవని నేను ఆయల్లో చెప్పిన. మా కార్యకర్తలు ఉసురు తలిగింది కేసీఆర్, నీకు వాళ్ళ ఉసురు తలిగి దుమ్ము కొట్టుకపోతావు. నీకు ఇంకా రాజకీయంగా మనుగ మొత్తానికి బీజేపీ బీఆర్ఎస్ మాత్రం అసలు వదలట్లేదండి. కానీ అదే ఢిల్లీ వెళ్ళి మీరు రాయబారం నడపాలని చూస్తున్నారనే పదం చాలా పెద్ద పదం. అది ఆల్రెడీ ఇంతకుముందు కూడా కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ ఎవరైతే బీజేపీ సంబంధించిన నేతలు కూడా ఒకరిద్దరు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నారు. ఏమని? ఢిల్లీ వెళ్ళి లాబీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని. ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఇప్పుడు బీఆర్ఎస్ కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి లేదు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఢిల్లీ ఎందుకు వెళ్ళారంటే చిన్నగా ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఏమని? చిన్నగా అంటే బీజేపీ కనుక ఇప్పుడు బీఆర్ఎస్కి కనుక కొంచెం ఆ స్కోప్ ఇవ్వకపోతే ఎక్కువ నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళి ఎంతైనా కానీ ఆ అంశాల విషయంలో కవిత బెయిల్ విషయం కావచ్చు, లేదా కేసీఆర్ గారి పేరు కూడా వచ్చింది అని దీంట్లో లిక్కర్ స్కామ్లు వచ్చినటువంటి పేరున్న నేపథ్యంలో అందుకు కూడా కావచ్చు, సరే ఏదన్నా కావచ్చు, బీఆర్ఎస్ నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం దిశగా, బెయిల్ దిశగా, కేసుల దిశగా ఢిల్లీ వెళ్ళారు. ఇంతకుముందు ఏమన్నారు కేసీఆర్ గారు ఢిల్లీ గురించి? మోదీని బంగాళాఖాతం అవతల ఇస్రేయాలన్నారు కదా, దేశం అవతల ఇస్రేయాలన్నారు. ఇవన్నీ ఇస్రేయాలన్నవన్నీ చివరికి వీళ్ళని ఇస్రేసే పరిస్థితికి వచ్చేసింది. అందుకని అలా వద్దని చెప్పని సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నానికి వెళ్ళారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగిద్దో ఎవరు ఊహించలేరు. కానీ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. అందుకని కేసీఆర్ గారు దాంట్లో ప్రధాన పాత్ర, కేసీఆర్ గారు దాంట్లో కేటీఆర్ గారి పాత్ర, భూమిక చాలా ప్రధానంగా ఉంది. కేసీఆర్ గారు బీజేపీ మీదకి వెళ్తే కేటీఆర్ గారు తెలుగుదేశం పార్టీ మీదకి లేదా ఇంకో రకమైనటువంటి విధంతో వెళ్ళారు. సరే రాజకీయంగా విమర్శించవచ్చు, కానీ కొన్ని సందర్భాలలో అనవసరమైన విమర్శలు ఎక్కువ నష్టం చేసినాయో అనిపిస్తుంది.
పని చేయలేదు అంటలా, పని చేశారు కానీ కొంచెం నోటి దురద అంటామా, నోటి దోల అంటామా, లేకపోతే దుందుడుగుతనం అంటామా, లేక ఏదన్నా కావచ్చు. సో ఆవేశంతో కూడినటువంటి వ్యాఖ్యలు అంటాం, ఏదన్నా కావచ్చు. చివరికి నష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. శ్రీకాంత్, ఏంటి రేవంత్ రెడ్డి గారు స్ట్రాంగ్ అయ్యారా? రేవంత్ రెడ్డి గారు బలం గుడ్ ఈవినింగ్. రేవంత్ రెడ్డి గారు బలం అయిపోయినట్లేనా? బలవంతుడయ్యారా? సార్ ఇటీవల అంటే సార్ పార్టీలో జాయినింగ్స్ ఎందుకు చేసుకుంటున్నారంటే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్రలు చేశారు కనుకనే జాయిన్ చేసుకుంటున్నాం అనేది నిన్న మహబూబ్నగర్ మీటింగ్ ద్వారా క్లారిటీ ఇచ్చారు సార్. ఇప్పటికే ఎందుకు అంటే ఇప్పటి వరకు ఇక్కడ జాయిన్ చేసుకుంటున్నారని చెప్పి స్పీకర్ కంప్లైంట్ ఇవ్వడం, సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని చెప్పడం, ఇక్కడ వరకే ప్రెస్ మీట్లకు పరిమితమైన ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, గత 3-4 రోజులుగా ఢిల్లీలో ఉంటూ నిన్న ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి నేషనల్ మీడియాతో సపరేటు, అదేవిధంగా ఇటు తెలుగు మీడియాతో సపరేట్ ప్రెస్ మీట్ పెట్టి దీనిపై ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్న పరిస్థితిని ఇటు రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఒకటి చెప్తున్నారు, ఇక్కడ అమలు అయ్యేది ఒకటి. పాంచ్ నాయకు వ్యతిరేకంగా పోతున్నది కాంగ్రెస్ పార్టీ, అసలు చెప్తున్న దానికి ఆచరణ చేస్తున్న దానికి వ్యతిరేకంగా ఉన్నదని చెప్పి కేటీఆర్ ఢిల్లీ వేదికగా నేషనల్ మీడియాలో ఎక్కువ ప్రచారం వచ్చే విధంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. దానికి కౌంటర్గా నిన్న రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ మీటింగ్లో మాట్లాడుతూ కామెంట్స్, హాట్ కామెంట్స్ చేశారు సార్. చూస్తూ ఊరుకుంటామా ప్రభుత్వాన్ని కూలగొడతామని అంటే? ఎందుకంటే అప్పుడు బీజేపీ నేతలు, ఇటు బీఆర్ఎస్ నేతలు ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో, 3 రోజులు ఉంటుందో ఉండదో ఈ ప్రభుత్వం అని చెప్పి వ్యాఖ్యానించిన గతంలో మాజీ సీఎం కేసీఆర్ కూడా ఈ శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ అండదండ లభించేటువంటి అవకాశం ఉందా? బీజేపీ సహకారం లభించిద్దా? బీజేపీ నేతలు సరే చూద్దాంలే పానీలే భవిష్యత్తు అనేటువంటి దానికి వెళ్తుందా? లేక బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసి ప్రయాణం చేద్దాము, పొత్తులో కలిసి వెళదాము, భవిష్యత్తులో కలిసి ప్రయాణం చేద్దామని దిశగా అడుగులు వేస్తున్నారా? ఏంటి అక్కడ ఏదో రాజకీయం జరుగుతూ ఉండేది. ఢిల్లీ అంటే ఊరకుండరు కదా, అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు. ఇన్ని రోజుల తర్వాత ఒక గత్యంతరం లేని పరిస్థితుల్లో, కవిత బయటికి రానటువంటి పరిస్థితుల్లో రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత తను బాధపడుతూ ఉంటుంది, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇన్ని రోజులుగా జైల్లో ఉంటే మీరు బెయిల్ తీసుకురాలేకపోయారు, కనీసం నాకు న్యాయం చేయలేకపోయారు, నన్ను బయటికి తీసుకురాని పరిస్థితి మీరు ఏర్పడింది అని చెప్పి తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండిద్ది. ఏంటి మరి ఇటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఏమన్నా బీజేపీ బీఆర్ఎస్కి సపోర్ట్ చేసే అవకాశం, అండదండలు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? అంటే కొంచెం కిషన్ రెడ్డి గారికి కొంచెం ఆ స్కోప్ ఉండుండొచ్చు. మరి అట్లాంటిది ఏమైనా ప్రయత్నాలు ఏమైనా జరుగుతూ ఉండుండొచ్చా? సార్ గత 4 రోజులుగా ఢిల్లీలో ఉంటున్నారు. అయితే నా ప్రెస్ మీట్లో సార్ ఇక్కడ కూడా మోడీకి బీజేపీ వ్యతిరేకంగా కానీ మోడీకి వ్యతిరేకంగా కానీ ఎక్కడ వ్యాఖ్యానించలేదు. గతంలో బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడేవారు, మోడీని తప్పుపడుతూ వచ్చారు. ఇటు ఈడీ కేసులు, సిబిఐ కేసులపైన తీవ్రమైన కామెంట్లు చేసేవారు. మోడీ వచ్చిన తర్వాత మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది అనేది ఇట్లా కామెంట్ చేస్తూ వచ్చారు. కానీ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఓన్లీ కాంగ్రెస్ను, రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి. అయితే ఇక్కడ బీజేపీ సహకారం చెప్పు బీజేపీ సహకారం తీసుకునే ఛాన్సెస్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే ఇటు దాదాపు బీఆర్ఎస్ ఎల్పీనే విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. మాకు ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పడే వరకు ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారని చెప్పి ఓపెన్గానే చెప్తున్నారు మంత్రులు. ఈ నేపథ్యంలో ఆల్టర్నేట్గా బీజేపీ తోటి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది సార్. ఎందుకంటే పార్టీ సస్టైన్ కావాలంటే ఒక జాతీయ పార్టీ సపోర్ట్ అవసరం ఉందని చెప్పి ప్రస్తుతం ఆ నాయకత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు కవిత 4 నెలల పైగా అయిపోయింది సార్ ఇప్పుడు జైలుకి వెళ్ళి. ఈ నేపథ్యంలోనే మేము రిలీజ్ చేసుకోవడం, ఒకవేళ అప్రూవర్గా మారితే ఇప్పుడు బీఆర్ఎస్ ఆ నేరం అంగీకరించినట్టు అవుతుంది. కాబట్టి ఆమె అప్రూవర్గా మారకుండా ఉండేందుకు కూడా ఈ చర్యలు చేపట్టినట్టుగా ఆమెను కలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మీద బీజేపీ నేతలు కావచ్చు అక్కడ సంప్రదింపులు నడుస్తున్నట్టుగా తెలుస్తుంది సార్. అయితే సుప్రీంకోర్టు వెళ్తున్నామని కూడా చెప్తున్నారు.